హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు జనవరి 14 తేదీ మంగళవారం మదనపల్లి టమోటా మార్కెట్లో ఎందుకు టమోటా ధరలు తగ్గినాయో ఒకసారి తెలుసుకుందాం. మదనపల్లి మార్కెట్లో నిన్నటి కంటే ఈ రోజు టమోటా దిగుమతులు మళ్లీ భారీగా తగ్గినాయి. టమాటా దిగుమతులు మార్కెట్లో మళ్లీ భారీగా తగ్గినా ధరలు కూడా భారీగానే తగ్గినాయి. ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎందుకు తగ్గినాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ రోజు మదనపల్లి టమోటా మార్కెట్లో దిగుమతులు భారీగా తగ్గినా కూడా ధరలు కూడా ఊహించిన విధంగా మళ్లీ తగ్గుతున్నాయి. ఈ రోజు మదనపల్లి మార్కెట్లో ధరలు తగ్గడానికి ఒకటే కారణం, తమిళనాడుకు మాత్రమే మన మదనపల్లి నుండి టమాటాలు ప్రతిరోజు వెళ్తున్నాయి. అక్కడ తమిళనాడులో ఈ మకర సంక్రాంతి సందర్భంగా వాళ్లు 10 రోజులు పండగ ఘనంగా జరుపుకుంటారు కనుక అక్కడ మార్కెట్స్లో అయిందని చెప్పాలి. ఈ 10 రోజుల తర్వాత మళ్లీ టమాటా ధరలు 300 నుంచి 400 రూపాయల వరకు ధరలైతే వెళ్తాయి. రైతులు ఎవరూ అధైర్యపడకుండా టమాటా తోటలను జాగ్రత్తగా చూసుకోండి. ఈసారి 2025 సంవత్సరం సీజన్లో టమాటాలు మళ్లీ ఖచ్చితంగా ధరలైతే పెరిగే అవకాశం పూర్తిగా ఉంది. ఈసారి మహారాష్ట్రలో టమేటా తక్కువగా పండే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీజనుకు అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల నుంచి టమేటా ఈ సీజన్లో అందుబాటులో ఉంటుంది. మనకు పోటీగా మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా టమాటాలు భారీగా పండించే అవకాశాలున్నాయి. ఈసారి సీజన్లో తీవ్రమైన పోటీ ఇస్తారు. కర్ణాటక రాష్ట్రంలో టమాటా గత సంవత్సరం ఫెయిల్యూర్ అయింది. ఈసారి కూడా ఫెయిల్యూర్ అయితేనే సీజన్లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో ఫెయిల్యూర్ అయితే మళ్లీ టమాటా రైతన్నకు బంపర్ ఆఫర్ వచ్చినట్లే. మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ పరిధిలో ముఖ్యంగా 3వ నెల చివర్లో అన్నమయ్య జిల్లాలో కూడా పూర్తిగా నాట్లు వేయరు. కొన్ని మండలాల్లో మాత్రమే టమాటా పండుతుంది. ఈసారి 3వ నెల నుంచి 8వ నెల వరకు విపరీతమైన ఎండలు ఉండటంతో టమాటా పండించేది కూడా కష్టంగానే ఉంటుంది. అయితే ఈసారి టమాటా పంటను ఎవరు బాగా తీస్తారు వాళ్లే కోటీశ్వరులు. ముఖ్యంగా కురబలకోట మండలం, మదనపల్లి మండలం, కొత్తకోట, ములకల చెరువు మండలాల నుంచి ఈసారి టమాటా మరింత ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరింత సమాచారం మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా NBKR ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.